అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. భోజనం అనగానే గుర్తొచ్చేది పప్పేనండి. ఈ పప్పుని చాలామంది చాలా రకాలుగా చేస్తారండి. కానీ పప్పుని మీరు మాత్రం ఇలా చేశారంటే ముద్ద ముద్దకి అమ్మ చేసే పప్పే గుర్తొస్తుందండి. అంత బావుంటుంది. ఈ పప్పుని ఇలా కనుక చేశామంటే పిల్లల నుంచి పెద్దల వరకు ముద్ద మిగిల్చకుండా తినేస్తారండి. చూస్తుంటేనే అర్థమైపోతుంది ఈ పప్పు ఎంత చక్కగా కుదిరిందో. చూడండి కన్సిస్టెన్సీ ఎంత చక్కగా వచ్చిందో. ఈ టెక్స్చర్ చూస్తుంటేనే మీకు అర్థమైపోతూ ఉంటుందండి. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి అరకప్పు వరకు కందిపప్పును తీసుకోవాలండి. ఇప్పుడు ఈ కందిపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఇక్కడ నేను నలుగురికి సరిపడా పప్పును ప్రిపేర్ చేస్తున్నానండి. కందిపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి మునిగే వరకు నీళ్లు వేసి అర్ధగంట పాటు నానపెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను అర్ధగంట తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. పప్పు మొత్తం ఎంత చక్కగా నానిపోయిందో. ఇలా నానపెట్టుకున్నామంటే మనకి పప్పు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి. చాలా తొందరగా ఉడికిపోతుంది. ఈ విధంగా నానపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్లు మొత్తం పక్కకు వంపేసుకొని ఏదైనా కడాయిలోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం కందిపప్పు తీసుకున్న కప్పుతోనే 4-5 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలండి. ఒకవేళ మీరు కుక్కర్లో వేసుకున్నట్లయితే 3-4 కప్పులు సరిపోతాయండి. ఇక్కడ నేను కడాయిలో ఉడికిస్తున్నాను కాబట్టి 4-5 కప్పుల వరకు నీళ్లు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఓ పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఈలోపు ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 20 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. పప్పు మొత్తం ఎంత చక్కగా ఉడికిపోయిందో. పప్పును మనం నానబెట్టి ఉడికించుకున్నామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 80% పప్పు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఆ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 3 ఎండుమిరపకాయలని ఈ విధంగా తుంచి వేసుకోవాలండి. మరీ పెద్దవిగా కాకుండా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అప్పుడే మనకి పప్పులోకి సరిపడా కారం సరిపోతుందండి. లేదంటే అలాగే ఉండిపోతాయి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోపు తాలింపుకి కావాల్సినవి చూపిస్తాను రండి. 2-3 ఎండుమిరపకాయలని తుంచి పెట్టేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడి కరివేపాకు, కాస్త కొత్తిమీరని కూడా ఇలా తుంచి పెట్టేసుకోవాలండి. అలాగే ఇందులోకి ఇంగువను కూడా తీసి పెట్టేసుకోవాలండి. అలాగే 6-7 వెల్లుల్లిని పొట్టు తీయకుండా పెట్టేసుకోవాలండి. అన్ని తాలింపు గింజల్ని ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసి తీసుకోవాలండి. ఇక్కడ నేను 4-5 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. మనం వేసుకున్న టమాటోలు అలాగే మిరపకాయ ముక్కలు కూడా ఇలా అంతా కూడా కలిసిపోయి చక్కగా ఉడికిపోయి ఉంటాయండి. పప్పును మనం మెత్తగా ఉడికించుకుంటేనే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుందండి. చూడండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని 3-4 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. 3-4 నిమిషాల తర్వాత ఎక్కువ నీళ్ళు ఉంటే తీసేసుకొని ఈ విధంగా ఏదైనా పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ మ్యాష్ చేసుకోవాలండి. మీరు ఈ ప్రాసెస్‌లో ఒక్కసారి పప్పు చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారండి. అంత బావుంటుంది ఈ టమాటా పప్పు. ఇక్కడ నేను పూర్తిగా మెదిపిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చక్కగా అంతా కూడా ఈ విధంగా మెదుపుకోవాలండి. పప్పును మనం మెత్తగా ఉడికించుకున్నామంటే ఎక్కువసేపు మెదపాల్సిన అవసరం కూడా లేదండి. ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను టమాటా పప్పుని కాస్త చిక్కగా చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే ఇంకాస్త పలుచగా కూడా చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ చూసారా? ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి తాలింపును వేయించుకుందాం రండి. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టేసుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ లైట్‌గా హీట్ అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండీ! అందులోంచి తాలింపు గింజల్ని ముందుగా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువసేపు అవసరం లేదండి. 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని లైట్‌గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం తాలింపుని ఎంత చక్కగా వేయించుకుంటామో మనకి పప్పు టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్‌లోకి మారాలండి. అప్పుడే మనకి పప్పు చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేశారంటే మీకే అర్థమైపోతుంది. ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండీ! వెల్లుల్లిని ఇలా కచ్చపచ్చగా చేసుకొని వేసుకోవాలండి. పొట్టుని అలాగే ఉంచి వేసుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలుపుకోవాలండి.
అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చక్కగా ఫ్రై చేసి తీసుకోవాలండి. కలర్ చూసారా? ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగువను వేసుకోవాలండి. ఈ ఇంగువ జీర్ణశక్తికి చాలా చక్కగా పనిచేస్తుందండి. ఇంగువ వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగా మెదిపి పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆ పప్పుని ఇందులో వేసుకోవాలి. ఈ పప్పు వేస్తున్నప్పుడు స్మెల్ వస్తుందండి. ఆ వాసనకి కడుపు నిండిపోతుందండి. అంత బావుంటుంది. పప్పును వేసుకొని మొత్తం అంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. పప్పు వేడిగా ఉంటే అప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదంటే చల్లారిపోయి ఉంటే 2 నిమిషాల పాటు వేడి చేసుకోవచ్చండి. ఇప్పుడు చివర్లో కాస్త కొత్తిమీర వేసి ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఎంత టేస్టీగా ఉండే టమాటా పప్పు రెడీ అయిపోయింది. ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి.